Okay, friends. Now we are going to discuss about the electronic marketing. E-marketing is a process of planning and executing conceptions, distributions, promotion, and pricing of products and services in a computerized, networked environment such as the internet and World Wide Web to facilitate exchanges and satisfy customer needs. సో ఇక్కడ మనము ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ అంటే ఏమనుకుంటామండి ఈ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రమోషన్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ వీటన్నింటి కూడా మనము ఆన్లైన్ లోపల చేయడము మనం ఎలక్ట్రానిక్ మార్కెటింగ్గా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. తద్వారా కస్టమర్స్ యొక్క నీడ్స్ సాటిస్ఫై చేయడం కానీ కస్టమర్స్ యొక్క డిమాండ్స్ ఏవైతే వాటిని మీట్ కావడం అనేది జరుగుతుంది. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ-మార్కెటింగ్? ద మెయిన్ advantage of digital marketing is that a targeted audience can be reached cost effectively and measurably. Other digital marketing advantages includes increasing brand loyalty and driving online sales. The benefits of digital marketing include global reach. A website allows you to find new marketing and trade globally for only a small investment. Lower cost. A properly planned and well-targeted digital marketing campaign can reach the right customers at a much lower cost than traditional marketing methods. Next, trackable, measurable results. Measuring your online marketing with web analytics and other online marketing metrics tools makes it easier to establish how effective your campaign has been. You can obtain detailed information about how customers use your website or respond to your advertising. Personalization. If your customer database is linked to your website, then whenever some visits the site, you can greet them with targeted offers. The more they buy from you, the more you can refine your customer profile and market effectively to them. Openness. By getting involved with social media and managing it carefully, you can build customer loyalty and create a reputation for being easy to engage with. సో మనము అడ్వర్టైజ్మెంట్ ఈ-మార్కెటింగ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ-మార్కెటింగ్ మనం చూసినట్లయితే చాలా రకాలైన బెనిఫిట్స్ అనేవి మనకు ఉన్నాయి. వీటిలో మెయిన్గా కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ మెజరబుల్. మనం మార్కెటింగ్ కాస్ట్ లేదా అడ్వర్టైజింగ్ పబ్లిసిటీ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా గ్లోబల్గా మనం రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో ఆఫ్లైన్ అడ్వర్టైజింగ్ ప్రమోషన్ సేల్స్ ప్రమోషన్ కంటే మనం చూసినట్లయితే ఆన్లైన్ మార్కెటింగ్ లోపల చాలా తక్కువ కాస్ట్ తోటి మనం దీన్ని చేసుకునే అవకాశం అనేది ఉంది. దాంతోపాటుగా మనము బ్రాండ్ లాయల్టీని డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. తద్వారా ఆన్లైన్ సేల్స్ మనం ఇంప్రూవ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. సో ద మోస్ట్ బెనిఫిట్ ఈజ్ గ్లోబల్ రీచ్. ఆఫ్లైన్లో మనము మార్కెటింగ్ చేయడం వల్ల మనము కొంత లిమిటెడ్ ఏరియాస్ మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. బట్ వేరియస్ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ వీ కెన్ రీచ్ ద గ్లోబల్ కస్టమర్స్ because of internet. The world become a global village. So we can reach each and every area of the globe. Right? Next, lowest cost. A properly planned and well-targeted digital marketing campaign can reach the right customer at a much lower cost than traditional marketing methods. So traditional marketing methods కంటే మనం చూసినట్లయితే ఈ ఆన్లైన్ మార్కెటింగ్ లోపల తక్కువ ఖర్చుతోటి ఈజీగా మనం కస్టమర్కు వస్తువులను అమ్మడానికి అవకాశం ఉంది, వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్
ట్రేసబుల్ అండ్ మెజరబుల్ రిజల్ట్స్ మనం చూసినట్లయితే ఆన్లైన్లో ఎప్పుడైతే మనము అడ్వర్టైజింగ్ చేస్తున్నాము, మార్కెటింగ్ చేస్తున్నాము, దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంది మనకు ఆన్లైన్లో మనకు తెలిసిపోతుంది. ఈ మార్కెట్ అనలిటిక్స్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి కస్టమర్స్ యొక్క రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంది, మన మార్కెటింగ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుండ్రు, ఎఫెక్టివ్లీ మనం రీచ్ అవుతున్నామా లేదా అనేది మనం ఇక్కడ తెలుసుకునే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ఆన్లైన్లో పర్సనలైజేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. వై? బికాస్ మనకు ఆన్లైన్లో కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది మనకి ఈజీగా దొరుకుతుంది. కస్టమర్ రేటింగ్స్ ద్వారా కానీ లేదా కస్టమర్ యొక్క ఏవైతే ఉన్నాయో కామెంట్స్ ఉన్నాయో వాటి ద్వారా మనకు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. తద్వారా మనం ప్రోడక్ట్ని ఇంప్రూవ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అకేషన్స్ బట్టి మనము కస్టమర్స్కు గ్రీటింగ్ చేయడము మరియు స్పెషల్ ఆఫర్స్ అనేటివి అందించడము, తద్వారా కస్టమర్స్ను అట్రాక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ సోషల్ మీడియా ద్వారా మనకు ఓపెన్నెస్ అనేది మనకు దొరుకుతుంది. కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నో మనకు తెలిసిపోతుంది. కస్టమర్స్ యొక్క ఫీలింగ్స్ మనకు తెలిసిపోతున్నాయి. వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా మనము బ్రాండ్ను ఇమేజ్ను డెవలప్మెంట్ చేసుకోవడము, బ్రాండ్ లాయల్టీ పెంచుకోవడం అనేది, రిప్యుటేషన్ పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఇలా కాకుండా మరికొన్ని రకాలైన బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ కరెన్సీ. డిజిటల్ మార్కెటింగ్ లెట్స్ యూ క్రియేట్ ఎంగేజింగ్ campaigns using content marketing tactics. This content images, videos, articles can gain social currency, being passed from user to user and becoming viral. సో మన ప్రొడక్ట్ అనేది ఎఫెక్టివ్గా ఉన్నట్లయితే మనం ప్రత్యేకంగా మార్కెటింగ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఆల్రెడీ కస్టమర్స్ వాళ్ళు పొందిన బెనిఫిట్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఆన్లైన్లో సోషల్ మీడియా ద్వారా ఎంకరేజ్మెంట్ చేసుకునే అవకాశం అనేది ఉంది. తద్వారా మన మార్కెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరం ఉంది. నెక్స్ట్ one is improved conversion rates. If you have a website, then your customers are only ever a few clicks away from making a purchase. Unlike other media, which requires people to get up and make a phone call or go to shop, our digital marketing can be seamless and immediate. Together, all these aspects of digital marketing have the potential to add up to more sales. సో మనకు ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా మనకి ఏంటంటే బెనిఫిట్ 24 hours అనే సర్వీస్ మనం ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. తద్వారా మనకి ఏమవుతుందంటే కస్టమర్కి ఈజీగా రీచ్ కావడం అనేది జరుగుతుంది. కస్టమర్ యొక్క మంచి ఫెసిలిటీ అనేది ఇచ్చి కస్టమర్ను కన్విన్స్ చేయడానికి అవకాశం అనేది ఉంది. మరి ఆఫ్లైన్లో మనం చూసినట్లయితే కస్టమర్ మనకు ఫోన్ కాల్ చేయడమో లేకపోతే షాప్కి వెళ్ళి రావడం అనేది జరుగుతుంది. ఇలాంటివి అనేవి అవసరం లేదు. 24 hours సర్వీస్ అనేది మనం ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కస్టమర్స్ ఈజీగా ఎనీ టైం ఎనీ ప్లేస్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకునే అవకాశం ఉంది. తద్వారా మన యొక్క సేల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us discuss about the disadvantages of the e-marketing also, because some of the downsides and challenges of digital marketing we have to know. And ఎక్కడైతే మనకు అడ్వాంటేజ్ కామన్లీ కొన్ని డిసడ్వాంటేజ్ కూడా అవకాశం ఉంది. సో ఫస్ట్ వన్ ఈజ్ స్కిల్స్ అండ్ ట్రైనింగ్. You will need to ensure that your staff has the right knowledge and expertise to carry out digital marketing with success. Tools, platforms and trends change rapidly and you must keep up to date. సో మనకి ఇక్కడ మార్కెటింగ్ టెక్నిక్స్ లోపల మన యొక్క స్టాఫ్ అనేది చాలా అవేర్గా ఉండాలి. మంచి స్కిల్ ఉన్న మార్కెటింగ్ స్టాఫ్ను మనం పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఎఫెక్టివ్గా మార్కెటింగ్ చేసే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ అప్ టు డేట్ ఎవాల్వింగ్ టెక్నాలజీ ద్వారా మనం అప్డేట్ అవుకుంటూ మనము మార్కెట్లో రీచ్ కావాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి కస్టమర్ను అట్రాక్ట్ చేయాలంటే మనకు స్కిల్డ్ స్టాఫ్ అనేది అవసరం ఉంది. మళ్ళీ స్కిల్డ్ స్టాఫ్ అనేది కావాలంటే వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్ అనేది తేవచ్చు. ఇలా కాస్ట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ వాళ్ళని రిటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్కెట్ను అప్ టు డేట్ చేసుకుంటూ ఉండాలి. టెక్నాలజీకి అనుగుణంగా మనం మారుతూ ఉండాలి. ఇవన్నీ కూడా కొంత కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అయినా కానీ
మనకు ఈ మార్కెటింగ్లో అడ్వాంటేజ్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనము ఈ మార్కెటింగ్ అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ టైం కన్జ్యూమింగ్ tasks such as optimization of online advertising campaigns and creating marketing content can take up a lot of time. It's important to measure yourself to ensure a return on investment. సో మనం ఆన్లైన్లో కస్టమర్ రీచ్ కావాలంటే, కస్టమర్ అట్రాక్ట్ చేయాలంటే వాళ్ళ ఆశయాలకు, వాళ్ళ ఇంట్రెస్ట్కు అనుగుణంగా మనము మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. బికాస్ కస్టమర్ ఇస్ ద కింగ్. సో కస్టమర్ను మనము ఆన్లైన్ ద్వారా మనము కన్విన్స్ చేయాలంటే మనము ఎక్కువ టైం అనేది తీసుకోవాల్సింది, ఎక్కువ ఎఫర్ట్స్ అనేది పెట్టవలసి వస్తుంది. కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి అవసరమైన ఎఫర్ట్స్ అనేది పెట్టవలసిన అవసరం అనేది ఉంది. ఇలా చేయలేకపోయినట్లయితే మన మార్కెట్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ హై కాంపిటీషన్. వైల్ యూ కెన్ రీచ్ ఏ గ్లోబల్ ఆడియన్స్ విత్ డిజిటల్ మార్కెటింగ్, యు ఆర్ ఆల్సో అప్ అగెన్స్ట్ గ్లోబల్ కాంపిటీషన్. It can be challenged to stand out to against competitors and to grab attention among the many messages aimed at consumers online. సో మనం ఆన్లైన్లో మార్కెటింగ్ చేసినప్పుడు గ్లోబల్లీ రీచ్ అవుతున్నాం కాబట్టి ఎప్పుడైతే మనం గ్లోబల్లీ రీచ్ అవుతున్నాం అక్కడ ఆటోమేటిక్గా మన కాంపిటీషన్ అనేది పెరిగే అవకాశం ఉంది. సో మన కాంపిటీటర్స్ ఊరుకోరు. దే కెన్ ఆల్సో మేక్ సర్టెన్ ఇష్యూస్ అగెన్స్ట్ అవర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ అవర్ ప్రొడక్ట్స్ ఎట్సెట్రా. సో వీటన్నిటిని మనం ఓవర్కమ్ కావాలంటే మనము ఆన్లైన్లో హైలీ కాంపిటేటివ్ స్పిరిట్గా మనం తీసుకుంటూ కాంపిటీషను మనము స్కిల్స్ అనేటివి ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కంప్లైంట్స్ అండ్ ఫీడ్బ్యాక్. ఎనీ నెగటివ్ ఫీడ్బ్యాక్ ఆర్ క్రిటిసిజం ఆఫ్ యువర్ బ్రాండ్ ఈజ్ కెన్ బి విజిబుల్ టు యువర్ ఆడియన్స్ త్రూ ద సోషల్ మీడియా ఆర్ రివ్యూ వెబ్సైట్స్. Carrying out effective customer services online can be challenging. Negative comments or failures to respond effectively can damage your brand reputation. సో మనం ఆన్లైన్లో మనం మార్కెటింగ్ చేసినప్పుడు ఈ కామెంట్స్ కానీ లేదా కస్టమర్ యొక్క రెస్పాన్సెస్, నెక్స్ట్ కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఇది పాజిటివ్గా ఉండవచ్చు, నెగటివ్ కూడా ఉండవచ్చు. సో నెగటివ్ ఫీడ్బ్యాక్స్ అనేవి చాలా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది, మన మార్కెట్ను దెబ్బతీసే అవకాశం. వీటిని మనం ఓవర్కమ్ కావాలంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇష్యూస్. దేర్ ఆర్ ఏ నెంబర్ ఆఫ్ లీగల్ కన్సిడరేషన్స్ అరౌండ్ ద కలెక్షన్ అండ్ యూజింగ్ ఆఫ్ కస్టమర్ డేటా ఫర్ డిజిటల్ మార్కెటింగ్ పర్పసెస్. టేక్ కేర్ టు కంప్లై విత్ ద రూల్స్ రిగార్డింగ్ ప్రైవసీ అండ్ డేటా ప్రొటెక్షన్. సో మనం ఆన్లైన్లో మార్కెటింగ్ చేయాలనిపిస్తే కస్టమర్ యొక్క డేటా ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లీగల్ ఫార్మాలిటీస్ ఏవైతే వాటిని ఫాలో అవుతూ వాటిని కన్సిడర్ చేస్తూ మనం డేటా కలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా కస్టమర్ డేటా ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా చేయగలిగినట్లయితే మనము ఈ మార్కెటింగ్ అనేది ఈజీగా చేసుకోగలుగుతాము. సో నో డౌట్ ఫ్రెండ్స్, even though there are some drawbacks in the e-marketing, but the advantages are more than the drawbacks. That's why we have to prefer the electronic marketing system. Thank you one and all.